మేషరాశి. అమ్మ, మేషరాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉండబోతోంది? మేషరాశి వారి విషయాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే మేషరాశి వారికి వృత్తికి సంబంధించిన విషయాల్లో అధిక శాతం దృష్టి కేటాయించడానికి ప్రయత్నాలు చేస్తారు. వృత్తిపరమైన అభివృద్ధి కొరకు ప్రయత్నాలు లాంటివి చేయడం, ఆ వృత్తిపరమైన విషయాల్లో అధిక శ్రమ, ఆ శ్రమతో కొంత మీకు రెస్ట్లెస్గా ఉండడం అనేది, అంటే సమయానికి ఆహార స్వీకరణ లేకపోవడం బట్టి కావచ్చు, లేకపోతే ఆరోగ్య సంబంధమైన విషయాల్లో కొంత నలతగా ఉండడం, శ్రమ అధికంగా ఉండడం, ఆ విధంగా మొదలైన వాటికి సంబంధించిన విషయాల్లో ఇబ్బంది పడుతున్నప్పటికీ కూడా తగిన గుర్తింపు గౌరవం లభ్యమవడం, పెద్దల యొక్క సహాయ సహకారాలు లభ్యమవడం, పెద్దల ఆశీస్సులు లభ్యమవడానికి కూడా అవకాశం ఉండే సమయంగా దీన్ని భావించవచ్చు. వృత్తి తగిన గౌరవంతో పాటుగా ఆర్థిక అభివృద్ధికి కూడా అవకాశం ఉండే అవకాశం లాంటిది ఇక్కడ మీకు కనబడుతోంది. వృషభ రాశి. అమ్మ, వృషభ రాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉండబోతుంది? వృషభ రాశి వారికి నూతన వృత్తులకు సంబంధించిన విషయం కన్నా కూడా అధిక శాతం ఉన్నత విద్య కొరకు చేసే ప్రయత్నాలు అధికంగా ఉంటాయి. పెద్దల యొక్క ఆరోగ్య విషయం మీద దృష్టి సారిస్తారు. పెద్దల యొక్క సహకారం అనుకూలంగా ఉంటుంది. ఆకస్మిక లాభాల విషయం కానీ, ఉన్నత విద్య కానీ, దూర ప్రయాణాలు, ఆధ్యాత్మిక ప్రదేశాలు సందర్శించడానికి అవకాశాలు మొదలైన వాటి మీద దృష్టి కేటాయిస్తారు. ఆకస్మిక లాభాలకు కూడా అవకాశం ఉండే సమయం కాబట్టి మీరు చేసే విద్యాపరమైన విషయాల్లో, ఉన్నత విద్యకు సంబంధించిన విషయాల్లో, అదేవిధంగా పెద్దల యొక్క సహకారానికి సంబంధించిన విషయాలు, ఆకస్మికమైన ప్రయాణాలు అనుకూలంగా ఉండే అవకాశం అనేదే కనబడుతుంది. కనుక వాటికి సంబంధించి సరియైన ప్రణాళికతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తే ఇంకా అనుకూలంగా ఉంటుంది. మిథున రాశి. అమ్మ, మిథున రాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉండబోతుంది? ముఖ్యంగా ఈ మిథున రాశి వారికి దూర ప్రయాణాలలో తగిన శ్రద్ధతో ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా ఆర్థిక సంబంధమైన విషయాల కన్నా కూడా ఆరోగ్య సంబంధమైన విషయాల మీద అధిక శాతం దృష్టి సారిస్తారు. శ్రమతో అనుకున్న పనులు, ముఖ్యంగా వృత్తికి సంబంధించిన విషయాల్లో సాధించడానికి ప్రయత్నాలు చేస్తారు. సమయానికి పనిని పూర్తి చేసి ఇవ్వడం బట్టి పై అధికారులతో ఘర్షణ లేకుండా అనుకున్న పనులలో గౌరవం అనేది తద్వారా ఆర్థిక పరంగా అనుకూలతలు అనేవి ఏర్పడే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఆ విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. మాట విలువ, గౌరవం పెంపొందించుకుంటారు. అదేవిధంగా సృజనాత్మకతతో వృత్తిలో కొన్ని కీలక మార్పులు చేయడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. కర్కాటక రాశి. అమ్మ, కర్కాటక రాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉండబోతోంది? వ్యాపార వ్యవహారాల మీద దృష్టి సారిస్తారు. వ్యాపార విస్తరణ కొరకు చేసే ప్రయత్నాలు, దూర ప్రదేశాల్లో ఉండే వ్యక్తులతో విదేశీ వ్యవహారాల్లో ఎక్కువ శాతం దృష్టి కేటాయించడం, అలాగే మైత్రి బంధాలు పెంపొందించుకోవడం, సాంఘిక సంబంధాలు అనుకూలంగా ఉండడం, ముఖ్యంగా మీ వ్యక్తిగత విషయాలలో అభివృద్ధి కొరకు ఆగుతూ వచ్చిన పనులు చాలా వరకు అనుకూలంగా ఉండడం మొదలైన విషయాల్లో మీ నిర్ణయాలు, మీ గుర్తింపు, గౌరవం, మీ పేరు ప్రఖ్యాతులు పెరగడం, వ్యక్తుల యొక్క సహకారం, మంచి మాటలతో అందరినీ ఆకట్టుకుంటూ ముందుకు వెళ్ళడం మొదలైన విషయాల్లో అనుకూలతలు ఏర్పడడం, మంచి గురువు లభ్యమవ్వడం, వ్యాపార వ్యవహారాలు విస్తరించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉండడం మొదలైన వాటికి సంబంధించిన సమయంగా ఆర్థిక పరంగా అనుకూలతలకి అవకాశం ఉండే సమయంగా భావించవచ్చు. సింహరాశి. అమ్మ, సింహరాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉండబోతోంది? సింహరాశి వారికి శత్రువుల మీద, ప్రత్యర్థుల మీద విజయం సాధించడానికి ప్రయత్నం చేస్తారు. రోగనిరోధకతని పెంపొందించుకోవడానికి విశేషంగా కృషి చేస్తారు. ఆ రీత్యా ధనాన్ని ఖర్చు పెట్టడం దానికి అవకాశాలు అనేవి ఉన్నాయి. ముఖ్యంగా ఆరోగ్య శ్రద్ధ, పనులలో, వృత్తిలో ఛాలెంజింగ్గా ఉండే పరిస్థితుల్ని, సవాళ్ళని ఎదుర్కొంటూ ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాల్లో శ్రమ అధికంగా ఉండడం, ముఖ్యంగా ఇబ్బంది పడడానికి వ్యక్తులు ప్రయత్నం చేసినా ఆ ఇబ్బందుల్ని అధిగమించడానికి ప్రయత్నాలు లాంటివి చేయడం మొదలైన వాటికి సంబంధించిన సమయంగా ఒకటి అనుకోవచ్చు. అలాగే మీ జాయింట్ వెంచర్స్కి సంబంధించి, అంటే మీ యొక్క వ్యాపార వ్యవహారాల్లో కావచ్చు, జీవిత భాగస్వామి సంబంధించిన విషయాల్లో కావచ్చు, వాటికి సంబంధించిన విషయాల్లో కూడా తగిన శ్రద్ధతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేసే అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. అదేవిధంగా దాంతోపాటుగా వ్యాపార విస్తరణ కొరకు కూడా ధనాన్ని ఖర్చు పెట్టడానికి కూడా ప్రయత్నాలు లాంటివి చేస్తారంటే నూతన విస్తరణ కొరకు చేసే మార్పుల మీద దృష్టిని కేటాయించుకుంటూ ముందుకు వెళ్ళడానికి, అది కూడా దూర ప్రదేశాల్లో విస్తరించడానికి ప్రయత్నాలు, ఆ విషయంలో మంచి మిత్రుల యొక్క సహాయ సహకారాలు కోరుకోవడం, సజ్జన సహకారంతో అనుకున్న పనులు సాధించడానికి చేసే ప్రయత్నాలు మొదలైన వాటికి అవకాశంగా ఉన్నట్టుగా సమయాన్ని మీరు ఆలోచించినా ముందుగా ఆరోగ్య శ్రద్ధ తీసుకోవడం, ఆకస్మికమైన చికాకులను అధిగమించడానికి ప్రయత్నాలు చేయడం వల్ల మీకు ప్రశాంతత అనేది ఏర్పడి తద్వారా మిగిలిన విషయాల్లో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు అనుకూలిస్తాయి. కన్యా రాశి.
అమ్మ కన్యా రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది? కన్యా రాశి వారి విషయాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ కన్యా రాశి వారికి ముఖ్య వ్యవహారాల్లో అంటే మీ యొక్క సంతాన వర్గ రీత్యా కావచ్చు, లేకపోతే మీ యొక్క ఆత్మీయులైన వ్యక్తులకు సంబంధించి కావచ్చు, వాటికి సంబంధించిన విషయాల్లో మంచి వార్తలు వినడం, లేకపోతే ఆశించిన సమాచారం మీకు ఆనందాన్ని ఇవ్వడం మొదలైన వాటికి సంబంధించిన సమయంగా అనుకోవచ్చు. విందు వినోదాల్లో పాల్గొనడానికి ప్రయత్నం చేస్తారు. అదేవిధంగా వాటికి అంటే ఈ మైత్రి బంధాలకు సంబంధించి, శుభకార్యాలకు సంబంధించి, స్నేహ సంబంధాలను అభివృద్ధి చేసుకోవడం చేసే కార్యక్రమాలు, అలాగే సంఘంలో గుర్తింపు గౌరవం కొరకు చేసే ప్రయత్నాల్లో కొంత ఆలస్యంతో వచ్చినా కూడా ఆకస్మికంగా మీకు అనుకూలంగా ఉండే అవకాశం అనేది, మానసిక ప్రశాంతతను పెంపొందించుకుంటారు, ముఖ్యులతో కలిపి సమయాన్ని సద్వినియోగపరుచుకుంటారు. అలాగే ఆధ్యాత్మిక ప్రదేశాల సందర్శన అనేది మానసిక ప్రశాంతతను ఇవ్వడానికి అవకాశం ఉండే సమయంగా కూడా భావించవచ్చు. ముఖ్యంగా సమయస్ఫూర్తిగా మంచి నిర్ణయాలు తీసుకొని మంచి సమయాన్ని సద్వినియోగపరుచుకుంటారు. తులారాశి. అమ్మ తులారాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది? గృహ వాతావరణంలో కొన్ని కీలకమైన మార్పులు చేయడానికి ప్రయత్నం చేస్తారు. గృహాన్ని అందంగా అలంకరించుకోవడానికి కావచ్చు, గృహంలో మంచి ఫర్నిచర్ని మార్పులు కూర్పులు చేయడానికి చేసే ప్రయత్నాలు, చక్కటి ఆలోచనలతో సృజనాత్మక నిర్ణయాలు తీసుకోవడానికి చేసే ప్రయత్నాలు, తల్లి యొక్క ఆరోగ్యం మీద శ్రద్ధ వహిస్తారు. అలాగే గృహాల్లో మంచి మార్పులు చేయడానికి చేసే ప్రయత్నాలు, విద్యార్థులు విద్యకు సంబంధించిన విషయాల మీద దృష్టి సారించడం మొదలైన వాటికి, గృహ సౌఖ్యాన్ని పెంపొందించుకోవడానికి చేసే ప్రయత్నాలకి సంబంధించిన సమయంగా అనుకోవచ్చు. అదేవిధంగా వృత్తికి సంబంధించిన విషయాల్లో, వృత్తి చేసే ప్రదేశాల్లో కూడా వాతావరణాన్ని మీకు అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నం చేయడం, అలాగే వృత్తిలో అభివృద్ధి కొరకు తీసుకునే నిర్ణయాలు కూడా నైపుణ్యాల మీద ఆధారపడి సృజనాత్మకతతో కూడిన నైపుణ్యాలతో మీ వ్యక్తిగత అభివృద్ధితో మంచి నిర్ణయాలు తీసుకుంటూ కొత్త మార్పులు చేస్తూ వృత్తి చేసే ప్రదేశాల్లో వాతావరణాన్ని కూడా మీకు అనుకూలంగా మార్చుకుంటూ ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తారు. వృశ్చిక రాశి. అమ్మ వృశ్చిక రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది? శ్రమతో, సామర్థ్యంతో అనుకున్న పనులని అనుకున్న సమయంలో పూర్తి చేయడానికి విశేషంగా కృషి చేస్తారు. ముఖ్యంగా మీ ఆలోచనలు సంతానవర్గం అభివృద్ధి విషయంలో కావచ్చు, లేకపోతే వారికి సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకోవడంలో, పెట్టుబడులకు సంబంధించిన విషయాల మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయించడానికి అవకాశం అనేది ఉంది. ఆ విషయంలో ఉన్నత స్థాయి వ్యక్తులు కానీ, గురువులు, జీవిత భాగస్వామి యొక్క సలహా సంప్రదింపులతో ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తారు. దూర ప్రయాణాలకి అవకాశం ఉంది. ఆధ్యాత్మిక ఆలోచనలు చేస్తారు, ఆధ్యాత్మిక వ్యక్తుల్ని కలుస్తారు, వారి ఆశీస్సులు తీసుకుంటారు. ఆ ప్రయాణాలతో ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాలు చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. సామర్థ్యంతో ఆగుతూ వచ్చిన పనులని చక్కగా నిర్వర్తించుకుంటూ ముందుకు పెడతారు. భాగస్వామి వ్యవహారాల మీద దృష్టి సారిస్తారు. సంఘంలో గౌరవ కీర్తి ప్రతిష్టలు పెంపొందించుకోవడానికి చేసే ప్రయత్నాలు మీ నైపుణ్యాల మీద ఆధారపడి మీరు ముందుకు పెడతారు. ధనుస్సు రాశి. అమ్మ ఈరోజు ధనుసు రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది? ఆర్థిక సంబంధమైన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. వాగ్దానాలు నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు. కుటుంబపరమైన ఖర్చులతో పాటు గృహానికి సంబంధించి, గృహానికి చక్కగా తయారు చేసుకోవడానికి సంబంధించిన విషయాల మీద దృష్టి కేటాయించడం, దాని కొరకు ధనాన్ని అధికంగా ఖర్చు పెట్టడం, కుటుంబ సభ్యులతో మంచిగా మాట్లాడి చక్కటి నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నాలు చేయడం అనేది, ఆ రీత్యా ధనాన్ని ఖర్చు పెట్టుకోవడం అనేది మొదలైన వాటికి అవకాశం ఉంది. మాట విలువ పెరుగుతుంది, ప్రశాంతత పెరుగుతుంది, వ్యక్తుల సహకారం అనుకూలంగా ఉంటుంది. ఆకస్మికమైన ఖర్చులైనప్పటికీ అది గృహ వాహనాలకి, కుటుంబానికి, మాట విలువకి, మంచి ఆహార మొదలైన వాటికి సంబంధించిన విషయాల్లో ఖర్చులు ఉండడం బట్టి అది మీకు కొంత ఆనందదాయకంగానే ఉండే అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. మకర రాశి. అమ్మ మకర రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది? వ్యక్తుల యొక్క ప్రోత్సాహం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. శ్రమతో అనుకున్న పనులను చక్కగా సాధిస్తారు. స్నేహ సంబంధాలు అభివృద్ధి చెందుతాయి. సంఘంలో మీకంటూ ఒక కీలక విధానాలు, మీకు దానికి సంబంధించిన గుర్తింపు, గౌరవం లాంటివి లభ్యమవ్వడం, మానసిక ప్రశాంతత, ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండడం, భాగస్వామి సహకారం, మీతో పనిచేసేవారు కావచ్చు, జీవిత భాగస్వామి కావచ్చు, వారి యొక్క సహకారంతో పనులను చక్కగా నెరవేర్చుకుంటూ పేరు ప్రఖ్యాలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. కుటుంబ సభ్యుల యొక్క సహకారం అనుకూలంగా ఉంటుంది. తోబుట్టువులతో చర్చలు అనుకూలిస్తాయి. స్నేహ సంబంధాలు అనుకూలంగా ఉండడం మాత్రమే కాకుండా సిబ్బంది సహకారంతో అనుకున్న పనులను చక్కగా నెరవేర్చుకుంటూ ఆశయ సిద్ధి కోసం లక్ష్య సాధనతో ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాలు చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం అనేది కనబడుతుంది. కుంభరాశి. అమ్మ కుంభరాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది? ఈ కుంభరాశి వారికి
ఆరోగ్య సంబంధమైన విషయాల మీద అధిక శాతం దృష్టి సారిస్తారు. శ్రమ అధికంగా ఉంటుంది. అదేవిధంగా ఆకస్మికమైన ఖర్చులకు కూడా అవకాశం అనేది ఒకటి మనకి ఇక్కడ కనబడుతుంది. ముఖ్యంగా శ్రమతో అనుకున్న పనులు సాధించడం మాత్రమే కాకుండా సమయానికి తగిన ఆహార స్వీకరణ, అదేవిధంగా తగిన విశ్రాంతి ముఖ్యం అని దాని విషయం మీద శ్రద్ధ తీసుకునే అవకాశం అనేది కనబడుతుంది. ఏకాంత భావన, మానసిక ప్రశాంతత కొంత తగ్గినట్టుగా, ఆశించిన విషయాల్లో ఆశించిన స్థాయిలో విజయం జరగట్లేదనే భావన మొదలైన వాటితో కొంత నిద్రలేమి అనేది అధికంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి తగిన విధంగా నిద్రలేమిని అధిగమిస్తూ ఆరోగ్య శ్రద్ధ తీసుకుంటూ రోగనిరోధక శక్తిని పెంపొందించుకుంటూ సమయానికి ఆహార స్వీకరణ చేస్తూ ముందుకు వెళ్ళడం అనేది ఒకటి. అదేవిధంగా విజయ సాధన కొరకు శ్రమ అధికం చేస్తారు. ప్రత్యర్థుల మీద విజయ సాధన కొరకు కావచ్చు, నైపుణ్యాలు పెంపొందించుకోవడం కావచ్చు, మొదలైన వాటి మీద అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. రావాల్సిన ధనం ఏదన్నా ఉన్నా ఆలస్యమైన ధనం అందే సూచనలు కనబడుతున్నాయి. కాబట్టి వీలైనంత వరకు మాట విలువ పెంపొందించుకుంటూ ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకుంటూ ఆర్థిక విషయాల మీద దృష్టి సారిస్తూ ముందుకు వెళ్ళే విషయంలో తగిన శ్రద్ధతో ముందుకు వెళ్తే అనుకూలతలు అనేవి ఏర్పడతాయి. మీనరాశి. అమ్మ, మీనరాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉండబోతోంది? మీనరాశి వారికి ఆగిన పనులు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. వ్యక్తుల సహకారం బాగుంటుంది, లాభదాయకంగా ఉంటుంది, రావాల్సిన ధనాన్ని అందుకుంటారు, ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆకస్మికమైన లాభాలు, సంతానం సహకరించడం, మానసిక ఉల్లాసం పెరగడం, శుభకార్యాల్లో పాల్గొనడం, తోబుట్టువులు కావచ్చు, లేకపోతే మీ యొక్క బంధువర్గంలో ముఖ్యులైన వ్యక్తుల యొక్క సహకారంతో కొన్ని కీలకమైన విషయాలకి శ్రీకారం చుట్టడం, ఆగిన పనులు ముందుకు వెళ్ళడం, మంచి పండుగ వాతావరణాన్ని మీరు సృష్టించుకోవడం, భాగస్వామి వ్యవహారాలు అనుకూలంగా ఉండడం, చక్కటి నిర్ణయాలతో ముందుకు వెళ్ళడానికి మీరు చేసే కార్యక్రమాలు అనుకూలంగా ఉంటాయి. పెద్దల సహకారం బాగుంటుంది, మిత్రులను కలుస్తారు, మంచి నిర్ణయాలు తీసుకుంటారు, అలాగే నెట్వర్క్ పెంపొందించుకుంటారు. వారి సలహా సంప్రదింపులతో ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాలు కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి.